నమస్తే అండి, కేఎస్ సీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ గీ మైసూర్ పాక్. పేరు చెప్తేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదండి. మరి అంతే టేస్టీగా, సాఫ్ట్గా, జ్యూసీగా రెసిపీని చేసేద్దామా? నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరండి. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది, అంత మధురంగా ఉంటుంది. స్వీట్ షాప్ నుంచి తెచ్చారంటే ఈజీగా నమ్మేస్తారండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో జల్లెడను ఉంచి ఇందులో 3/4 కప్పు శనగపిండిని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు పాల పౌడర్ను, 1/2 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని జల్లించుకోవాలి. కొంచెం కూడా ఉండలు లేకుండా ఫైన్గా జల్లించుకోవాలి. మెజరింగ్ కప్పుతోనే తీసుకోవాలని లేదండి, ఇంట్లో ఉన్న ఏ కప్పుతో అయినా కొలత తీసుకోవచ్చు. 3/4 కప్పు శనగపిండి తీసుకుంటే అదే కప్పుతో 1/2 కప్పు పాలపొడి, 1/2 కప్పు మైదా తీసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు కరిగించిన నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి మరీ వేడిగా ఉండకూడదండి, జస్ట్ కరిగించి వేసుకోవాలి. నెయ్యికి బదులుగా నూనె కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే మైసూర్పాక్ రుచి అద్భుతంగా ఉంటుంది. ఉండలు లేకుండా విస్కర్తో బాగా కలుపుకోవాలి. డైరెక్ట్గా శనగపిండిని పాకంలో వేసుకుని కలుపుకునే కన్నా ఇలా ముందుగా బౌల్లో నెయ్యి కలుపుకొని వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేస్తే బిగినర్స్ కూడా ఈజీగా చేస్తారు. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 కప్పుల చక్కెరను తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల చక్కెరను తీసుకోవాలి. దీనితో పాటుగా 3/4 కప్పు వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. చక్కెర కరిగి తీగపాకం వచ్చే వరకు మరిగించాలి. మీడియం ఫ్లేమ్లో తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా బాగా బబుల్స్ వచ్చేటప్పుడు పాకం చెక్ చేసుకోవాలి. ఈ రెసిపీకి తీగపాకం చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం పాకం తీసుకొని 2 వేళ్ల మధ్యలో ఉంచి వీడియోలో చూపించినట్లు చేస్తే పాకం 1 స్ట్రింగ్ ఫామ్ అయితే పాకం రెడీ అయినట్లే. ఇప్పుడు రెడీ చేసుకున్న నెయ్యి కలిపిన శనగపిండిని వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇక్కడ చూడటానికి నీళ్లగా ఉంది కదా, ఈ శనగపిండి పాకంతో కలిసి గట్టిగా అవుతుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి, లేదంటే పిండి త్వరగా పక్వానికి వస్తుంది కానీ పచ్చివాసన వస్తుంది. నిదానంగా గరిటె తిప్పుతూ కలుపుకోవాలి. పిండి కొంచెం గట్టిపడటం స్టార్ట్ అయినప్పుడు 1/2 కప్పు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ముందు పిండిలో 1 కప్పు నెయ్యి వేసుకొని కలుపుకున్నాం కదా, ఇప్పుడు 1/2 కప్పు నెయ్యి వేసుకున్నాం. మొత్తం 1.5 కప్పు వేసుకున్నాము. నెయ్యి బాగా కలిసిన తర్వాత మరో 1/2 కప్పు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పటి వరకు 2 కప్పులు నెయ్యి యాడ్ చేసామండి. శనగపిండితో నెయ్యి బాగా కలిసిన తర్వాత మరో 1/2 కప్పు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఈ రెసిపీలో మొత్తం 2.5 కప్పుల వరకు నెయ్యి యాడ్ చేసాము. ఈ నెయ్యిని కరిగించి వేసుకోవాలండి, అప్పుడే మనకు మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. నెయ్యి బాగా వేడిగా ఉండాల్సిన అవసరం లేదు, లైట్గా ఉంటే సరిపోతుంది. పాకం బాగా గట్టిపడి బాండీకి అంటుకోకుండా ఉండే వరకు కలుపుకోవాలి. ఈ రెసిపీ చేయటం చాలా ఈజీ అండి. స్టార్టింగ్లో తక్కువ పిండితో చేసుకొని తర్వాత క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది. పాకం రెడీ అయ్యేటప్పుడు బాగా గట్టిగా అయ్యి బాండీకి అంటుకోకుండా ఉంటుందండి. దీని కలర్ కూడా చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అయ్యి గట్టిపడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి పాకాన్ని మార్చుకోవాలి. పక్వం చాలా ముఖ్యమండి. ఇది గట్టిపడకుండా తీసేస్తే సరిగా కుక్ అవ్వదు, మైసూర్పాక్ విరిగిపోతుంది. అలా అని ఎక్కువగా ఫ్రై చేసినా డార్క్గా అవుతుందండి, మైసూర్పాక్ టెక్స్చర్ మారిపోతుంది. మంచి కలర్తో గట్టిపడినప్పుడు గిన్నెలోకి మార్చుకోవాలి. ఈ గిన్నెకు నెయ్యి రాసి ఇందులో పాకాన్ని వేసుకోవాలి. ఎక్స్ట్రా సేఫ్టీ కోసం అడుగున బటర్ పేపర్ వేసానండి. పాకం వేసిన తరువాత ఒకసారి ట్యాప్ చేసుకొని పైన ఉన్న పిండిని లెవెల్ చేసుకోవాలి. ఈ పాకాన్ని బాగా లోతుగా ఉన్న గిన్నెలో వేసుకోవాలండి, అప్పుడే మనకు మైసూర్పాక్ లోపల భాగం కుక్ అయ్యి మధ్యలో మంచి కలర్ వస్తుంది. ఇది పూర్తిగా ఆరిపోవాలి. ఆరిన తర్వాత ఈజీగానే బయటికి వస్తుంది. రాకపోతే సైడ్స్ కొంచెం చాక్తో గీరి బయటికి తీస్తే సరిపోతుంది. వేడి పూర్తిగా చల్లారిన తర్వాత బయటికి తీయాలి. అప్పుడే మనకు మైసూర్పాక్ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీటిని ముక్కలుగా చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. చాలా ఈజీగా చాక్ దిగుతుంది. చాక్కి నెయ్యి అప్లై చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ సాఫ్ట్గా, జ్యూసీగా ఉంది. దీని రుచి అయితే మధురంగా ఉంటుంది. స్వీట్ షాప్ నుంచి తెచ్చారంటే ఈజీగా నమ్ముతారు. అంత టేస్టీగా, సాఫ్ట్గా, జ్యూసీగా ఉంటుంది. నేను చెప్పిన ఈ మెథడ్లో చేశారంటే ఖచ్చితంగా మీరు కూడా పర్ఫెక్ట్ మైసూర్పాక్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చెప్తానండి. అన్నీ ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి. 3/4 కప్పు శనగపిండి, 1/2 కప్పు పాలపొడి, 1/2 కప్పు మైదా, 2 కప్పుల చక్కెర, 2.5 కప్పు నెయ్యి. ఈ కొలతలతో ఇదే పద్ధతిలో చేశారంటే పర్ఫెక్ట్గా మైసూర్పాక్ని చేసుకోవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.